దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొమ్మిదవ తారీఖు ఆగస్టు మాసం 2024 సంవత్సరాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. స్థానికంగా వాక్యం వింటున్నటువంటి ప్రేమికులైనటువంటి మీ అందరిని బట్టి, దూర తీర ప్రాంతాల నుంచి వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా ప్రభువుని మహిమ పరుస్తుంటున్నాను. ప్రభునందు పిల్లరా, మరి ఒకసారి మనము త్రిత్వంలో 11వ వారంలో ఉంటుండగా ఈ దినం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదివిన తర్వాత ప్రార్థనలోకి వెళ్ళి తర్వాత దేవుని యొక్క మాటలు విందాము. అలాగే దూర తీర ప్రాంతాల నుంచి వాక్యము వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా మీ అందరి తరఫున ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, మనం అంతా సంతోష హృదయంతో దేవుని యొక్క మాటలు గాయకొందాం. సమయం ముందు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాలు ఇలా రాయబడి ఉన్నవి. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనమని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపనము చేస్తాను చిన్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానేమో. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ప్రార్థన చేసుకోవచ్చు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం స్వామి. ఈ శ్రేష్ఠ సమయం 9వ తారీఖు 8వ మాసం 2024 సంవత్సరాన బెథెస్దా ఇండో కోవైట్ మినిస్ట్రీస్ ద్వారా స్థానికంగా సంఘములో వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ కుమారులు, కుమార్తెలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, పెద్దవాళ్ళని బట్టి వందనాలు. అలాగే దూరదేశాల నుంచి, మా యొక్క స్వదేశం నుండి, స్వరాష్ట్రం నుండి, స్వప్రాంతం నుండి, స్వజనుల నుండి ఎందరైతే మీ మాటలు వినుచున్నారో, బలపడుచున్నారో, వాక్యము వినలేకుండా, దేవ సాన్నిధ్యములకు పోలేకుండా ఉన్నటువంటి వారు, ఎవరైతే ఇళ్లలో ప్రభ పనిచేస్తూ, కర్మాగారాల్లో పనిచేయచ్చు, లేక ప్రభ మరి ఇదో సెలవులు లేనటువంటి పనుల్లో ఉండి కేవలం ప్రభ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యం విని బలపడుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. ఇదిగో స్వామి, ఈ సమయం ముందు వాక్యం వింటున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతను తీసివేయండి. వారి కొదవలేంటో, కొరతలేంటో మేము ఎరుగము. మీరు ఎరిగిన దేవుడు సహాయతం దయచేయమని విన్న వాక్యము హృదయంలో ప్రవేశించి అది ప్రభా అంకురించి అది వృక్షమైన శాఖోపశాఖలుగా విస్తరించబడుటకు సహాయతం దయచేయమని మా ప్రభువును శీఘ్రంగా రాని ఉన్న యేసు నామాన్ని అడిగి మిక్కులుగా పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క దాసునిగా దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు మొదటిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇందులో దానియేలు గారి యొక్క, దైవజనుని యొక్క ప్రార్థన
మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రార్థిస్తున్నాడు దేనికోసం అంటే యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు అండి? యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన యెరూషలేము వాసి గనుక, ఎవరైనా ఆయన యెరూషలేము వాసి గనుక ఆయన్ని ఎవరి ప్రాయమందు వేరే దేశం వాళ్ళు బానిసత్వాన్ని తీసుకెళ్లిపోయారు, అది వేరే విషయం. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద ఉద్యోగానికే వచ్చారు, ప్రధానమంత్రి ఉద్యోగాన్ని పొందుకున్నారు. మరి అంచెలంచెలుగా ఆయనను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆయనతో పాటు ఇంకొక 3 స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మెషాకు, అబేద్నెగో అనేటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వీరు గొప్ప పరిచర్య చేస్తా ఉన్నారు విదేశంలో. తమ స్వదేశమునకు చెందినటువంటి దేవాది దేవుని గూర్చి విదేశంలో వారు ఏం చేస్తున్నారంటే గొప్ప పరిచర్య చేస్తుంటున్నారు. మరి మనమంతా ఆరాధనకు వచ్చామంటే ఎక్కడికి వచ్చాక నేర్చుకున్నామో మనము? కాదు కదా. ఎక్కడ నేర్చుకున్నాము? ఈ క్రమశిక్షణ ఇంటి దగ్గర నేర్చుకొని వచ్చాం. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ పాటిస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం పాటిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా దీన్ని ఏం చేయాలి? పాటించాల్సిందే. ఎంతవరకు పాటించాలి? చచ్చిపోయే వరకు పాటించాల్సిందే. ముసలిదాన్ని అయిపోను, ముసలోడిని అయిపోను, కాళ్ళు నట్టలేదు, ముడ్డు వంగట్లేదు, నడుము వంగట్లేదు, ఈ శ్వాసలు ఏం పని చేయవు. ఎంతవరకు మనం దేవుని యొక్క పనిలో దేవునితో ప్రయాణం చేయాల్సి ఉందంటే, పరిచర్యలో ప్రయాణం చేయాల్సి ఉందంటే చచ్చిపోయే వరకు కూడా ఈ పనిలో మనము చేయాల్సిందే. ఎక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. ఎక్కడో దైవజనుడైన మోషే ఆగితే అన్నాడు ఎర్ర సముద్రం ముందు దేవుడు, ఎందుకు ఆగిపోయావు? వేకప్, గో ఆన్ ఫార్వర్డ్ అంటున్నాడు. లేచి నీవు నడువు. ఎక్కడో దైవజనుడైన యెహోషువ ఆగితే దేవుడు అంటున్నాడు, యెహోషువ ఎందుకు ఆగావు అంటున్నాడు. అయ్యా ఎందుకు నడువు. మన జీవితాల్లోనంతే. ఎక్కడైనా ఏదైనా మనం సాకులను పురమాయించుకొని ఆ సాకుల మధ్య ఉండిపోతే పరిశుద్ధాత్మ వేదన చెందుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే లెమ్ము, నడువుము, ప్రకాశించుము. ఈ మాట మర్చిపోకూడదు. వారు ఎక్కడో దైవ క్రమశిక్షణ నేర్చుకున్నారు ఇశ్రాయేలు దేశంలో. కానీ ప్రభువునందు పిల్లరా, వారు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా వారు తమ దేవుడైనటువంటి జీవాధిపతిని ఏం చేయలేకపోతున్నారు? వారు మరవలేకపోతా ఉన్నారు. సేవిస్తూ ఉంటున్నారు. సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, మహిమపరిచే విషయంలో, గణపరిచే విషయంలో వెనుకడుగనేది ఎక్కడ కూడా వారు వేయకుండా ఉన్నారంటే ఎలాంటి కమిట్మెంట్ ఆలోచన చేయాలి. వర్షం వస్తే కమిట్మెంట్ పోతుంది. మనకి వర్షం ఎక్కువ వస్తుంది, అయ్యారు వెళ్ళరమ్మంటారు. ఎండ ఎక్కువ వస్తుంది అనుకో, ఎండ ఎక్కువ ఉంది వెళ్ళరమ్మంటారు. చలిగా ఉందనుకో, చలి ఎక్కువ ఉంది వెళ్ళరమ్మంటారు. అనేటువంటి సాకులను మనం ఏం చేస్తామంటే చూపిస్తూ ఉంటుంటాం. సాకు చూపించకూడదు. సజీవులుగా ఉన్నామంటే జీవాధిపతి యొక్క దేవుని యొక్క సన్నిధిలో పడిపోవాలంటే మనం హల్లెలూయా. కనుక చూడండి, ఒక విదేశంలో ఉండి దానియేలు అనబడినటువంటి దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, విదేశంలో నేను ఇదిగో హౌస్ మెయిడ్ గా పనిచేస్తున్నాను, హౌస్ బాయ్ గా పనిచేస్తున్నానండి. జీతం పెంచడానికి వాళ్ళ హృదయాలతో మాట్లాడండి, మా శటాని హృదయంతో మాట్లాడండి, మా కపిల హృదయంతో మాట్లాడండి, మా అధికారుల హృదయాలతో మాట్లాడండి. ఇప్పుడు ఇస్తున్న జీతానికంటే ఎక్కువ ఇవ్వడానికి, లేదంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి, ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రార్థన చేస్తున్నానండి అన్నాడా? అక్కడ ప్రార్థన దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ చూస్తే ఎక్కడ కూడా నాకు జీతం పెంచండి కానీ, అర్థమైందండి ఇది ఇవ్వండి అని కానీ, అది ఇవ్వండి కానీ ఏం పెంచలేదు, ప్రార్థన చేయలేదు. ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడు తెలుసా? యెరూషలేము కొరకు. దేని కొరకు చేశాడు? మనం మాట్లాడితే ఏం ప్రార్థన చేస్తాము? మీరు అదే చేస్తారు. మీరు బాగుండాలని, ఆస్తులు బాగా సంపాదించాలని నన్ను కూడా నాకు చెప్పినాడు అదే చెప్తారు. మీరు ఏం చెప్తారు? మీరు అదే చేసుకుంటారు. ఆస్తులు పెంచడం కోసం, ఉద్యోగాలు, బెనిఫిట్స్ కొరకు. మళ్ళీ నాకు చెప్పినప్పుడు కూడా ఏం చెప్తారో తెలుసా? దానికోసమే ప్రార్థన చేయమని చెప్తారు. మరి అవును, ఎందుకే యెరూషలేము కొరకు దానియేలు గారు చేసినట్లు మనం కూడా దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, యెరూషలేము కొరకు, మన చుట్టూ ఉన్నటువంటి వారి రక్షణ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? అది చేసేటువంటి సమయం మనకు లేదు, జ్ఞాపకం కూడా రాదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంతవరకు అంటే మానవ నైజం, మనం బాగున్నామా లేదా, మనం అని పొందుకుంటున్నామా లేదా, ఆయురారోగ్యాలతో ఉన్నామా లేదా, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నామా లేదా, ఐశ్వర్యాన్ని మనం సంపాదిస్తున్నామా లేదా, భార్యకి బిడ్డలకి కావాల్సిన యావత్తు మనం సమకూరుస్తున్నామా లేదా,
భర్తలకు పిల్లలకు సమకూరుస్తున్నామా లేదా ఇది చూస్తున్నాం, కానీ దేవుడు చెప్పినటువంటి ప్రాథమిక విషయాలు కొన్ని కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రార్థనలో పొందుపరుచుకొని ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. దేవుడికి ప్రార్థించేవాడు కావాలి. ఎవరు కావాలి? ఎలా ప్రార్థించేవాడు చెప్పండి? ఎలా ప్రార్థించేవాడు కావాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న దైవజనులే ప్రార్థించేవాడు కావాలి. మరి మన అవసరతల కొరకు వద్దంటే మన అవసరం కొరకు మనం అడగాల్సిన పనేం లేదు. మీకు అక్రతలు ఏంటో నాకు ముందుగానే, మీ కొరతలు ఏంటో నాకు తెలుసు అన్నాడు కదా దేవుడు. ఇక మళ్ళీ మనం కూడా వెళ్ళి కొరతలే చెప్పడం ఎందుకు? పాడిందే పాడరా పాచిపాడా, అబ్బాల ఈ పాటే దీవించు 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 పాడినా దీవించన్న పాటే వస్తుంది, ప్రార్థన చేసినా దీవించన్న ప్రార్థనే వస్తుంది. ఇంకెప్పుడు దీవించనా లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది పట్టబడిందంట. నీ బాహుబలం చేత మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. అయితే ఇప్పుడు నీ ప్రజలమైనటువంటి మేము ఎలాంటి కష్టాల్లో ఉన్నామో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పట్టబడింది, యెరూషలేము ప్రజలు పట్టబడ్డారు. దయచేసి మా మీదకి వచ్చినటువంటి నాశనాన్ని తప్పించు, ఈ యొక్క వినాశనం నుంచి మమ్మల్ని బయటకు విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నామో మన కళ్ళకు కూడా టీవీ ఆన్ చేస్తే కనపడుతున్నది యెరూషలేము ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి? ప్రభునందు పిల్లరా, ఆనాడు దానియేలు గారు ఎలా ప్రార్థన చేశాడో ఆ స్థితిలోనే ఉన్నది. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఏం జరుగుతుంది చెప్పండి? యెరూషలేము చుట్టూ, ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది కదండి. కొన్ని దేశాలు ఆ దేశం మీదకి, ఈ దేశము కొన్ని దేశాల మీదకి పరస్పర దాడులు, కయ్యానికి కాలు దిగుతున్నాయి, యుద్ధానికి దిగుతున్నాయి. అన్ని వార్తాపత్రికలు కూడా చెప్తున్నవి, అన్ని టీవీ ఛానళ్ళు కూడా చెప్తున్నది ఒకటి మాట. ఏంటో తెలుసా? అయ్యో, ఈ కాలు దిగుట, ఈ కయ్యము, ఈ వ్యాధ్యము, ఈ యుద్ధము మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగా ఉన్నది అని వేదన చెందుతున్నారు. అవును, యెరూషలేమునకు, ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు పోగుపడతాయి. ఇజ్రాయెల్ దేశమునకు మద్దతు ఇస్తూ సపోర్ట్ గా కొన్ని దేశాలు మరి పోగవుతాయి. ఈ పోగపడినటువంటి ఈ దేశాలు ఆ దేశాలు ఏకమయ్యి ఒక యుద్ధం చేస్తాయి. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశం ఒకటే కాదు, కానీ ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ ఇచ్చే కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ దేశానికి అగైనెస్ట్ గా ఉన్న దేశాలు కొన్ని ఏకమయ్యి వారి దగ్గర ఉన్నటువంటి మరి యుద్ధ సామాగ్రి అంతా కూడా యథేచ్ఛగా విపరీతంగా ఇప్పుడు వాడే పరిస్థితులు వచ్చేసి ఉంటున్నాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాలు దూతున్నారు. ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు? ఆల్రెడీ మొదలు పెట్టారు. మనం ఏమనుకుంటున్నాం? నేను బాగున్నాను, సేఫ్టీ జోన్ లో ఉన్నాను, నాకేం పర్లేదు అనుకుంటున్నా. ఏంటి పర్లేదు? ఏం పర్లేదు? యుద్ధం అయినా వికెట్ చేయండి ఇమ్మీడియట్ గా 24 గంటలు అన్నారు అనుకోండి, 10 ఫ్లైట్లు వేస్తున్నామని. ఇక్కడ ఏం చేయాలి మనం అంతాను? పాస్పోర్ట్లు జత కొట్లు కట్టుకొని ఏం చేయాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం? వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, ఇదే మంచిది అదే మంచిది అని చెప్పేసి ఇదే అవుతుంది అదే అవుతుంది ఇంకెళ్ళిపోయిన వాళ్ళకి అందరికి ఇంక రావడానికి వీసాలు ఇవ్వద్దు, ఇంకా కొత్త వీసాలు ఇద్దామన్నారు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది? అయిపోయింది కదండి. అయిపోయిందా? ఏమైపోయింది చెప్పండి? బడా ఎంత వదిలిపోయిందా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏ గోచి ఎట్టామా, గోచి దగ్గరికి ఏ నెక్కరేస్తున్నామా, నెక్కర దగ్గరికి ఏ పని చేసుకున్నామా, పని దగ్గరికి అడగ తప్పదో. ఈ దేశ వైభవం ఎంతకాలం? కొద్ది కాలమే. అయితే ఇది పొందాలి అంటే, బాగుండాలంటే అక్కడ ఒకటి కనపడుతుంది సమస్య మనకు. ఆ సమస్య కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తనలో భక్తులైన దైవజనుడు రాశాడు, దావీదు భక్తుడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడం. మరి చేస్తున్నామా? యుద్ధం అయితే కొల్లారా చూస్తున్నాం. అయిందిలే, ఇజ్రాయెల్ చాలా టెక్నాలజీ ఉంది, చిన్నగుడ్డ ఆడక్కర్లు ఏం లే పర్లేదులే అనుకుంటున్నాం మనం. అది చిన్న దేశం, శత్రు దేశాలు పెద్ద పెద్దవి దేశాలు. ఒక్కసారి దేవుడు వారిని కూడా అణచాలని ఆలోచన కలిగి ఉంటే వారి గర్వం కూడా తగ్గించాలి, వారు చేస్తున్నటువంటి దుర్మార్గతలు దుష్క్రియలు కూడా తగ్గించాలి అని దేవుడు అనుకున్నాడు అనుకోండి. దేవుడు వారిని కూడా ఏం చేస్తాడు? బుద్ధి చేస్తాడు, వారిని కూడా తుడిచిపెట్టి పారేస్తాడు. 8 నెలలు బట్టి ఒక చోట యుద్ధం జరుగుతూ ఉన్నది. అప్పుడే వారికి అది ఇంకా ఆరలేదు. మధ్యలో ఇంకొక యుద్ధం
ఇంకొక లెబనాన్తో జరుగుతూ ఉన్నది. అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ 3వ యుద్ధం ఇరాన్తో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 4వ యుద్ధం ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు. ఎలాగా సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఆ సంఖ్య పెరుగుతున్న దేశాలు కూడా వీరి మీదకి వస్తానే ఉన్నాయి. ఇప్పుడు దానియేలు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడైనటువంటి దానియేలు అడుగుతున్నాడు, అయ్యా మేము రక్షించబడిన మీ చేత రక్షించబడినటువంటి ప్రజలం మేము, మీరు మమ్మల్ని విడిచిపెట్టారనుకోండి నాశనం అయిపోతాం. యెరూషలేము మెట్టుకు సంఘమే, యెరూషలేము మెట్టుకు ఆయన యొక్క ప్రజలమే. మన యొక్క జీవన పరిస్థితులు కూడా అలాగే ఉన్నవి. మనకి కూడా జీవన యుద్ధం, ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తానే ఉన్నాం. జీవించడానికి ప్రతిరోజు లోకంతో, ప్రతిరోజు సాతానుతో, ప్రతిరోజు అపవాదంతో, ప్రతిరోజు పరిస్థితులతో మనం ఏం చేస్తున్నాము? యుద్ధాలు చేస్తా ఉన్నాం. ఆ ఒక యుద్ధమే కాదు, అనేక యుద్ధాల్లో మనం గెలవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ అనేకమైనటువంటి యుద్ధాలు గెలవాలి అంటే దైవిక సహాయము రోజు రోజు మనకు అవసరమై ఉంటున్నది. రోజు రోజు కూడా దైవిక సహాయం మనకు అవసరమై ఉంటున్నది. మనం అనుకోవచ్చు, నేను యుద్ధాలు నేను చేసేయగలుగుతాను, నేను అణచగలుగుతాను, అనపగలుగుతానని. ప్రియులారా, ఆ యుద్ధాలు ఏవి కూడా మనం ఏం చేయలేమో తెలుసా అండి? ఆపలేమండి. ఆ యుద్ధాలు ఏవి కూడా మనం ఆపలేము. మన వల్ల కాదండి. కేవలం దైవిక సహాయం లేకపోతే, దైవిక తోడ్పాటు లేకపోతే, దైవిక నడిపింపు లేకపోతే ఏ యుద్ధమందు కూడా మనము గెలవలేమండి. ఈ యుద్ధాలన్నీ మాన్పువాడు ఎవరంటే ఆయనే. యుద్ధమును మాన్పువాడు, బళ్ళెమును తెగ నరుగువాడు ఎవరై ఉన్నారు? ఆయనే ఉన్నాడు. ఈరోజు మన కళ్ళెదురుగుండా ఉన్నటువంటి ఒక దేశానికి వచ్చిన కష్టాన్ని చూసి మనది కాదులే అనుకుంటే ఆ పొగ ఎక్కడి వరకు రావచ్చు, ఆ అదురు ఎక్కడి వరకు రావచ్చు, ఆ భయం ఎక్కడి వరకు రావచ్చు చెప్పలేము. ప్రపంచంలో దేశాలన్నీ డబ్బు ఎక్కువైపోయి అందరూ కూడా బాగా దండిగా యుద్ధ సామాగ్రి కొనుక్కొని పోగేసుకుంటా ఉంటున్నారు. యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా అండి? యుద్ధాలు చేసుకోవాలి. మరి తయారు చేసిన సామాన్లు ఏం చేయాలి చెప్పండి? వాడబడాలి కదా. తయారైన సామాను అంతా ఏం చేయాలండి? వాడబడాలి కదా. అందుకే అగ్రరాజ్యాలు సామానం చేసి వర్ధమాన దేశాలకు సరఫరా చేస్తా ఉంటుంటారు. ఎక్కడో దిక్కుని స్విచ్ పెట్టి ఏం చేస్తారంటే కొట్టుకుంటారా బాబు అంటారు. కొట్టుకున్నప్పుడు ఆ దేశానికి ఇస్తారు సామాను, ఈ దేశానికి ఇస్తారు. అక్కడ నుంచి రెవెన్యూ తీసుకుంటారు, ఇక్కడ నుంచి రెవెన్యూ తీసుకుంటారు. వీళ్ళ పని ఏంటి? సామానాలు తయారు చేస్తుంటారు. ఆ సామానాలు మనకిచ్చి మనల్ని ఏం చేయమంటారు? యుద్ధాలు చేసుకుంటారు అంటారు. మనం ఎరుబాగులో మనం ఏం చేస్తాము చెప్పండి? నువ్వెంత నేనెంత. బంగ్లాదేశ్, శ్రీలంక నువ్వెంత నేనెంత అంటే పంటల మీద ఉంటాయి? ఉండవు కదండి. ప్రతి చిన్న దేశానికి కూడా ప్రభునందుకు లేరా యుద్ధ సామాగ్రి అలవాటైంది. అన్న వస్త్రాలు లేకపోయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో అణ్వస్త్రాలు మాత్రం అందరికీ అవసరమైపోయింది. ఏమి లేకపోయినా చెప్పండి? అణ్వస్త్రాలు లేకపోయినా, అణ్వస్త్రాలు అణ్వాయుధాలని అర్థం. అణ్వస్త్రాలు అంటే అన్నము వస్త్రము లేకపోయినా అణ్వస్త్రాల అవసరం మాత్రం ప్రతి దేశానికి అవసరం అయిపోయింది. కొన్నిసార్లు పల్లెటూరుకి వెళ్తున్నప్పుడు ఈ మధ్యన సేవకి ప్రభుత్వం పిల్లరా ఇంటి మీద తాటాకులు కూడా సరిలేవు, కానీ ఒక్కొక్క ఇంటి మీద ఎదురుకుంటా మాత్రం మోటార్ సైకిల్ 4 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయండి. ఏం లేవండి? ఈ మధ్య జూన్ లో నేను పరిచయకి వెళ్ళినప్పుడు ఇంటికి అక్కడ చూసినప్పుడు కొన్ని పల్లెటూరులో ఇంటి మీద ఆకులు సరలేవు, కానీ ఇంటి ముందు 2 బళ్ళు ఉన్నాయండి. అర్థమైందండి? ఇంకేమున్నాయి తెలుసా? 4 3 ఏమున్నాయి తెలుసా అండి? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ ఇంటి మీద పెడితే ఇల్లు బాగోద్దు కదా. అంటే ప్రజలు ఎలా తయారయ్యారంటే ఎలా తయారయ్యారని మనకు ఒక ఉదాహరణకి మాట నేను చెప్తా ఉంటున్నాను. కొనుక్కోద్దానంటలేదు, కొనుక్కోండి, ఏం పర్లేదు. కాకపోతే ఇల్లు అవసరం, మనకి గృహం అవసరం, ఆహారం అవసరం, వస్త్రం అవసరం. అది దేవునికి పిల్లలుగా దేవునికి వాక్య ప్రకారంగా జీవిస్తూ అన్వయించుకోవడం కూడా చాలా అవసరమైనది. దానియేలు గారికి అవసరం లేదు, చాలా సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఆయన ప్రార్థించాల్సిన అవసరం కానీ, తన తోటి వారు పాడైపోతున్నారని కానీ, యెరూషలేము నాశనమైపోతుంది కానీ ఆయనకి ఎందుకండి? నా జేబులో డబ్బులు ఉన్నాయని నేను బాగా ఉన్నాను, నాకు ఈ పరిస్థితి అక్కర్లేదేమో అనుకోవట్లేదండి. అన్నింటిని త్యజించాడు ఆయన. ఆయనకు అవసరం లేదండి. ఆయనకు కావాల్సింది ఒకటే, తన దేశం యొక్క క్షేమం. అందుకని దావీదు చెప్తున్నాడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రార్థన చేయండి అంటున్నాడు.
యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమా మా పాదములు మీ గుమ్మములలో నిలుచుచున్నవి అంటున్నాడు. మన పాదాలు ఎక్కడున్నాయి? యెరూషలేము యొక్క గుమ్మములు. అవును, మెట్టుకు యెరూషలేము సంఘం అని అనుకుందాం కాసేపు. నిజమే, సరిగానే. దానియేలు గారు యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ఏ రీతిలో ఎలాగనైనా, అవునండి, ఆయన ఆ యొక్క సమర్పణ కలిగి ఉన్నాడో, ఆ రీతిలో ఆయన త్యాగ హృదయం కలిగి ఉన్నాడో, ఆ రీతిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడో, దేవుడి పిల్లలమైనటువంటి మనము, క్రీస్తు యొక్క రక్తం చేత కొని కడగబడినటువంటి మనము కూడా సంఘము పట్ల, సంఘం యొక్క సహవాసుల పట్ల, దేవుడి పట్ల, అవునండి, దైవ కార్యాల పట్ల కూడా మనము అలాగనే మనస్సు కలిగి జీవించాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి ఉన్నాను, అదే మనసును మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, దానియేలు గారి ఈ మాట చెప్తున్నాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయం మనం చదివాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం మనం చదివాం కదండి. అందులో 7వ అధ్యాయంలో 36 నుంచి మనము 50 దాకా చాలా వచనాలు మనం చదివాం. అయితే టూకీగా నేను చెప్తున్నాను, బేతనీ అనేటువంటి గ్రామంలో యేసు ప్రభు ఒక ధనవంతుడు భోజనానికి పిలిచాడు. యెరూషలేములోనే బేతనీ ఉంది ప్రక్కనే, 2-3 కోసల దూరంలో. ఆయన ధనవంతుడు. ఆయన పేరు ఏం పేరు చెప్పాలి? సీమోన్. ఏం పేరండి? సైమన్. సైమన్ అనే పేరు చాలా కామన్ అన్నమాట అండి. జోసెఫ్ అన్న పేరు, మరియా అనే పేరు చాలా కామన్ అన్నమాట అండి అక్కడ. ఈ యొక్క సీమోన్ అనేటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి ఆహ్వానించినప్పుడు చాలా మంది పెద్దలు కూడా వచ్చారు. గనులందరినీ పిలిచాడు, యేసు ప్రభుని పిలిచాడు, ఆయన శిష్యుని పిలిచాడు. అది ఇదే సమయంలో ప్రభునందు పిల్లరా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. ఇదే టైంలో యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నారనేటువంటి వర్తమానము ఆ ఊళ్ళో ఉన్నటువంటి పాపాత్మురాలకి తెలిసింది. ఆ పాపాత్మురాల పేరు ఏం పేరు? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మరియా. ఏం పేరండి? మరియా. ఈ మరియా యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నారని, గురువు గారు అక్కడ ఉన్నారని, దైవజనుడు అక్కడ ఉన్నాడని, బోధకుడు అక్కడ ఉన్నాడని, మెస్సియా అక్కడ ఉన్నాడని, ప్రవక్త అక్కడ ఉన్నాడని ఆమె ఎరిగినదై తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైంది, తన దగ్గర ఉన్న ఖరీదైంది, తన దగ్గర ఉన్నతమైంది, ఎంతో ద్రవ్యమును పొందగలిగినటువంటిది ఆ అత్తరు బుడ్డెను, అత్తరు కొండను తీసుకొచ్చి ఆ యొక్క సమయంలో ఏం చేసిందంటే పగలగొట్టి యేసు ప్రభువు వారి యొక్క ఆ కురులు ఆ తల మీద నుంచి పోసి ఆ యొక్క పాదాలను శుభ్రంగా కడిగి తన యొక్క తల వెంట్రుకలతో ఏం చేసిందంటే ఆమె తుడుచుచూ ఉన్నది. ఇది చూస్తున్నటువంటి ఈ యొక్క సీమోను అతగాని యొక్క స్నేహితులందరూ కూడా ఒక యావగింపు ముఖాన్ని పెట్టుకున్నారు. ఆమెను చూచి ఆ యొక్క ఆ దృశ్యాన్ని చూచి చాలా మరి వారికి అది నచ్చలేదు. ముఖం వికారం చేసుకొని వారు చూస్తూ ఉన్నారు. ఇది ఎవరు గమనిస్తున్నారంటే దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు గమనిస్తున్నారు. వారి ముఖాన్ని చూచాడు. ఇంటికి భోజనానికి పిలిచినటువంటి ఆసామి యొక్క గృహ యజమానుని యొక్క ముఖం కూడా చూచాడు. ఆయన స్నేహితుల యొక్క ముఖాన్ని కూడా చూచాడు. ఎందుకు పిలిచారు వారు? ప్రభువుని భోజనానికి పిలిచాడు. ఆయనతో పాటు 13 మంది కూడా వచ్చారు. 13 మందికి సంతోషమైంది తమ గురువు గారికి ఈ మర్యాద మన్నన దక్కిన కారణాన్ని బట్టి. అయితే సీమోన్ గారికి, వారి ఇంటి వారికి, వారి యొక్క స్నేహితులకి అయితే మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఆ మింగుడు పడకపోవడం ఏంటంటే ఆయన బోధకుడని, పవిత్రుడని, పరిశుద్ధుడని ఎరిగిన వాడే తన ఇంటికి భోజనం పిలిచాడు. కానీ అల్లా తప్ప అయితే భోజనాన్ని పిలిచేవాడు కాదు అతను. అయితే ఇది ఆయన మెయింటైన్ చేయలేకపోతున్నాడు అని సీమోను తన హృదయంలో భావన. అతను అనుకుంటున్నాడు ఆమె ఎలాంటిదో ఇతనికి తెలియదా? ఊళ్ళో ఏమంటున్నారో ఆమె గురించి అతనికి తెలియదా అని అంటున్నారు అన్నమాట అండి. మనకు కూడా భారతదేశంలో ఒక మరి క్షమించరానటువంటి ఒక ప్రక్రియ అనేక వేల సంవత్సరాల బట్టో వందల సంవత్సరాల బట్టో జరుగుతుంది. కొంతమంది ఆకమై పేదోళ్ళ యొక్క అందంగా ఉన్న పిల్లని ఏం చేస్తారో తెలుసా? జోగినిగా మార్చేస్తారు. ఏం చేస్తారండి? పేదవాళ్ళ యొక్క పిల్లని ఏం చేస్తారు? జోగినిగా మార్చేస్తారు. ఇంకా మరి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు.
ఏం చేస్తారో తెలుసా, ఆ అందంగా ఉన్నటువంటి యవనస్తురాల్ని ఆ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోలేరు కదా, ఆ అందంగా ఉన్న పిల్లని తీసుకొచ్చి దేవుడితో పెళ్లి చేసేస్తారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? దేవుడికి ఇచ్చి వివాహం చేసేస్తారు. 3 రోజులు తిరణాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ యొక్క ఆలయంలోనే ఒక రూము ఏదో ఏర్పాటు చేసి మోతుబరులు ఉంటారు కదండి. ఎవరండి ఊళ్ళో? కారణాలని, మునసబులని, ధనవంతులని, వ్యాపారస్తులు ఉంటారు కదండి. వాళ్ళంతా కూడా ఒక అసెంబ్లీ చేసుకొని మాట్లాడుకుంటా ఉంటుంటారు. ఏంటో తెలుసా, దేవుడికి పెళ్లి చేసినటువంటి ఏమవ్వాలి యాక్చువల్గా? చెప్పమ్మా, ఏం చెప్పు, మంచి మాట చెప్పవా? దేవత అవ్వాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, వ్యభిచారిణి చేస్తారు. ఎలాగో తెలుసా, రోజుకు ఒకడు వెళ్తుంటాడు, కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం, కోక, కేక ఇట్టా ఉంటుంటాడు. జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటుంటారు. ఇదే రేపు పొద్దున వృద్ధాప్యం వచ్చేస్తుంది, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, అనేక వ్యాధులు బాటు పడిపోద్ది. వదిలేస్తే ఆమె అక్కడ ఉండలేదు. మళ్ళీ ఇంకో కొత్త పెళ్లి కూతురు చూస్తుంటారు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఇప్పుడు దేవుడు వాడుకుంటున్నాడా? దేవుడు పేరు చెప్పి పెళ్లి చేసేసినటువంటి మనుషులు వాడుకుంటున్నారా? మనుషులే వాడుకుంటున్నారు. రేపు పొద్దున్న 45 ఏళ్ళు అయిన తర్వాత, 50 ఏళ్ళు అయిన తర్వాత, అయ్యారండి నాకు రేషన్ కార్డు కావాలంటే వెళ్ళిందనుకో, మీ ఆయన పేరు చెప్పంటాడు. ఎవరో ఎంఆర్ఓ. ఈ ఆయన పేరు చెప్పాలా? మా దేవుడు పలానా దేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా, ఆ దేవుడి పేరు చెప్పానుకో యగాదిగా చెబుతాడు. వ్యాసాలు చెప్తానంటే నీ యవ వ్యాసాలు నువ్వును, మీ ఆయన తీసుకురా అంటాడు. మెట్టుకేసు ప్రభులు గారు కూడా అన్నారు కదా సమరయ స్త్రీని. ఏమన్నారు? నీ భర్తను తీసుకురా అన్నాడు కదా. సరైన అవసరం వస్తే భార్యలు ఏమంటారు ప్రభుత్వాలు? మీ భార్యను తీసుకురా, మీ భర్తను తీసుకురా అంటారు. అంటారా? అనరా? అంటారు. అదేగా ఈ యొక్క మరి ప్రభుత్వ పథకాలు ఇచ్చేటువంటి అధికారుల దగ్గర వెళ్ళింది అనుకోండి, ఏమడుగుతారు? నీ భర్తను తీసుకురా. ఏ భర్తను తీసుకురావాలా? సిగ్గుతో చచ్చిపోద్ది. చచ్చిపోయి చివరికి కృషించి దేహం సహకరించగా, బలము సహకరించగా, ఎవరు సహకరించగా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఈ రోజు చరిత్ర వరకు కూడా వేల మందిగా మన భారతదేశంలో ఈ జోగిని వ్యవస్థలో ఉన్నారు. ఎవడు కూడా దాన్ని మానపలేకపోతున్నాడు. ఎందుకు మానుపుతారు? ఎందుకు మానపాలా? ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థలు ఎన్నో మరి భయంకరమైనటువంటి ఆ వ్యవస్థల్ని మన భారతదేశంలో ఉంటున్నాయి. వాటిని ఎదిరించే వాళ్ళు లేరు, ఎదిరించిన వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే అనేకమైనటువంటి లోపాయకార వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సీమోన్ అంటున్నాడు ఈమె ఎలాంటిదో తెలుసా? ఈయనకెందుకు తెలిసింది? ఎందుకంటే ఏమో గతకాలంలో ఈయన కూడా ఆ యొక్క పాపము చేస్తున్నటువంటి స్త్రీతో ఈయన కూడా కమిట్ అయ్యాడేమో. ఎప్పుడైనా తన దగ్గర ఉన్న వాళ్ళు కమిట్ అయ్యారేమో, వాళ్ళు ఏమాత్రం ఆమెను ఉపయోగించుకున్నారేమో. అందుకనే చెప్తున్నాడు ఈమె ఎలాంటిదో తెలియదంటే ఇతనికి ఎలా తెలుసు? పుట్టించిన వాడైతే క్షమించి ఒకే అంటున్నాడు, నవ్వుతున్నాడు, క్షమిస్తున్నాడు, పాపాలు తీసేస్తున్నాడు. ఈమె అధికంగా పాపాలు చేసింది కనుక అధికంగా నేను క్షమిస్తున్నాను. ఈమెనేమో ఆయన అనుకుంటున్నాడు. పుట్టించినవాడు, జన్మనిచ్చినవాడు, రూపాన్ని ఇచ్చినవాడు, సొగసు ఇచ్చినవాడు, శరీరాన్ని ఇచ్చినవాడు, ఇలాగ తలపోస్తూ ఉంటుంటే మధ్యలో ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే ఈమె ఎలాంటిదో ఇతనికి తెలియదా? అప్పుడు చాలా వేదన కలిగినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, సీమోను సీమోను సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను. నీ ఇంటికి నేను వచ్చాను. అయితే నువ్వు కాళ్ళు కడుక్కోమని కూడా నువ్వేం చేయలేదో తెలుసా? ఓ చెంబు నీళ్ళు నాకు ఇవ్వలేదు. ఏమివ్వలేదు? ఓ చెంబు నీళ్ళు నువ్వు నాకు ఇవ్వలేదు. లోపలికి వచ్చి కూర్చున్నానయ్యా పోని, అప్పుడైనా కొంచెం నూనె పెట్టి మాసిపోయినటువంటి నా తలకు. ఎందుకంటే ఆయన సేవ చేస్తూ ఊరంటా తిరుగుతూ ఉంటుండేవాడు. ఆలనా పాలన పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకంటే స్వార్థ పనిలో ఉన్నాడు, ఆత్మ లక్ష్యంలో ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అనేటువంటి వర్తమానాన్ని బోధిస్తూ తిరుగుతున్నాడు. సరైన నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, సరైన రక్షణ లేదు, సరైనటువంటి సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి యేసు స్వామి వారి ఇంటికి వచ్చినప్పుడు భోజనాన్ని పిలిచాడు కదా, పెద్ద వ్యక్తి కదా, బాగోదు కదా, గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ఆయన కూడా నా బిడ్డే కదా అని ఆయన ఇంటికి యేసు ప్రభువు వారు వస్తే యేసు ప్రభువుని సత్కరిస్తున్న విధానం ఎలా ఉన్నదో చూడండి.
దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూడేదారు. ఎతరకుండా ఎవరున్నారో తెలుసా అండి? తన రక్షకుడు ఉన్నాడండి. ఎవరున్నారు? తన రక్షకుడు ఉన్నాడండి. తను విమోచించేవాడు ఉన్నాడండి. తను లేవనెత్తేవాడు ఉన్నాడండి. అయినప్పటికీ కూడా ఆయన దృష్టి ఎక్కడుందో తెలుసా అండి? భౌతికంగానే ఉంది తప్ప ఆత్మీయంగా తన నేత్రాలు తెరవబడినటువంటి విధానం ఏమి లేదండి. ప్రభునందు పిల్లరా, ఎక్కడున్నాడో తెలుసా? హీ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ సేవియర్ అండి. హీ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ రిడీమర్ అండి. విమోచించగలిగినటువంటి వారి సన్నిధిలో ఉన్నాడండి. రక్షించగలిగిన వారి యొక్క సన్నిధిలో ఉన్నాడండి. కానీ తన నేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ప్రభునందు పిల్లరా, బయట ఉన్నాయండి. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం, నేత్రాలు బయట ఉంటాయి. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం, హృదయం బయట ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం, మన సాక్షాత్గా పనిచేస్తూ ఉంటది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం. ఆలోచనలు, దుష్ట ప్రణాళికలన్నీ కూడా ఎక్కడుండి వేస్తూ ఉంటాం. ఏంటి సీమోనికి మనకి వ్యత్యాసం? ఏంటి సీమోన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది? ఏంటి బేతనీ మరియ నుంచి మనం నేర్చుకోవాల్సింది? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపూర్ణుడైనటువంటి యేసు స్వామిని ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు ఎలా చూస్తా ఉన్నావు? ఏ సన్నిధిలో ఉన్నాను అనుకున్నావు? ఎలా కూర్చుంటున్నావు? అన్ని కూడా యేసు ప్రభువులు వారు యేసు స్వామి చూస్తూ ఉంటుంటాడు. ఆయన హృదయాన్ని చదివేశాడు, ఆయన హృదయాన్ని చూసేశాడు. ఆయన చెప్తున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చాను కానీ సరైన రీతిలో నువ్వు ఏం చేయలేదు తెలుసా? నాకు గౌరవము ఇవ్వలేదు, మన్నన ఇవ్వలేదు, ప్రేమించలేదు, హృదయం శుద్ధిగా లేదు. అందుకని ఎదురుగా ఉన్నటువంటి యేసు స్వామిని అతను చూడలేకపోతున్నాడు. అతను బోధకుడిగానే చూస్తా ఉన్నాడు. బోధకుడా, ఇవి ఎట్టుదో నీకు తెలియదా అనేటువంటి స్థితికి ఆయన దిగజారిపోయాడు. యేసు ప్రభు సన్నిధి అందరికీ కూడా పెరిదే. 10:36 అపోస్తల కార్యాలు చెప్తా ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సీమను ఒక్కడికే కాదు, పోనీ ప్రభువుగా చేసుకున్నాడా అంటే అది కూడా లేదు. కానీ ఊరంతా వెలివేస్తా ఉన్నది, ఊరంతా చెబుతా ఉన్నది, ఊరంతా ఆమెను ఆరిపోసుకుంటా ఉన్నది, నువ్వు పాపివి, పాపాత్మురాలవి, పాపం చేసావని. కానీ ఆమె హృదయము ఎవరికి సమీపంగా ఉందంటే, ఎవరికి దగ్గరగా ఉందంటే యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నది. అందుకని యేసు ప్రభువు వారు ఒకసారి చెప్పారు, ఇదిగో వేషధారులారా, మీరు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు. సీమోను భోజనానికి పిలిచాడు కానీ ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. సీమోను భోజనానికి పిలిచాడు కానీ అతడు పగటి వేషగాడు. సీమోను భోజనానికి పిలిచాడు కానీ వేషధారి. అందుకనే ప్రభువులు వారు చెప్పారు, ఇదిగో వేషధారులారా, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు, వెళ్ళేవాడిని కూడా వెళ్ళనివ్వలేరు. మీకంటే వేశ్యలు ముందుగా దేవుని యొక్క రాజ్యానికి వెళతారు. ఆమేన్. ఎవరు వెళ్తారు ముందుగా? వేశ్యలు దేవుని సన్నిధికి వెళ్ళగలరు కానీ వేషధారులు అయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేరు. అవును, ఇతను వేషధారులతో నింపబడి ఉన్నాడు. వేష్య ఉన్నది, కలుగు ఉన్నది, దేవుని ఎదుగు వచ్చింది, క్షమాపణ పడ్డది. ఆయన యొక్క పాదాలట ఆ వాక్యంలో మనం చూస్తే విడవక ఏం చేస్తుందో తెలుసండి? ముద్దు పెట్టుకుంటా ఉన్నది. ఏం చేస్తా ఉన్నది చెప్పండి? ముద్దు పెట్టుకుంటా ఉన్నది. విడవక ముద్దు పెట్టుకుంటా ఉన్నది. ఎవరి పాదాలు తెలుసా? యేసు స్వామి యొక్క పాదాలు. నీ రక్షకుని యొక్క పాదాలు, నీ విమోచకుని యొక్క పాదాలు, నీకు నిత్యత్వము ఇవ్వగలిగినటువంటి వారి యొక్క పాదాలు, నీ పాపాలు క్షమించగలిగినటువంటి వారి యొక్క పాదాలు నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావా? ఇంకో విషయం తెలుసా? ఆశ్చర్యమో, ఇతను ధనవంతుడే గాని కుష్ఠరోగగ్రస్తుడు. ఇతడు ఎవరండి? కుష్ఠరోగగ్రస్తుడండి. కనీసం మంచిగా ప్రవర్తించి ఈ కుష్ఠరోగాన్ని నేను పోగొట్టుకుంటాను యేసు స్వామితో చెప్పనేటువంటి వేదన కూడా అతనికి లేదు. తను దేన్ని చూసుకొని వెనవీగుతూ ఉన్నాడు తెలుసా? తను దేన్ని చూచి అతిశయిస్తున్నాడో తెలుసా? డబ్బును చూచండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు, జ్ఞాని తన యొక్క జ్ఞానమును బట్టి, శౌర్యవంతుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు కానీ భూమి మీద మానవులకి అందరికీ కృప చూపుతున్నటువంటి యేసు ప్రభువుని బట్టి ఏం చేయాలట? అతిశయపడాలి. దావీదు భక్తుడు చెప్తాడు కీర్తనలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. వారు పడ్డారు, వారు కృంగి నేల మీద పడిపోయారు, లేవలేకపోయింటున్నారు. కానీ మనమైతే లేచి చక్కగా నిలిచి ఉన్నాం. నయమానన్న స్వస్థపరచబడ్డాడు కానీ ఈ సీమోన్ అయితే ఏం చేయలేకపోయాడు తెలుసా అండి? స్వస్థపరచబడలేకపోయాడు. నయమానైనా అహంకారాన్ని తగ్గించుకున్నాడు, నయమానన్న అతిశయాన్ని తగ్గించుకున్నాడు. నయమానన్నా సరే తనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలను తీసివేసుకొని బాగుపడాలని అనుకున్నాడు. కానీ మరి స్వయంగా రక్షకుడు తన ఇంటిలో ఉంటుండగా సీమోను అనేటువంటి వాడు ఏం చేయలేకపోయాడంటే రక్షణ పొందడానికి ఏ మార్గాన్ని కూడా అతను, అర్థమైందండి?
యేసు ప్రభుల వారు వచ్చారు, వెళ్ళారు, కానీ సీమోను ఎలా ఉండిపోయాడో తెలుసా అండి? ఎలా ఉండిపోయాడు సీమోను? సీమోను లాగే ఉండిపోయాడండి. వ్యాధిగ్రస్తులాగే ఉండిపోయాడు, అహంకారిగానే ఉండిపోయాడు. కానీ ఊరంతా వెలివేసినటువంటి, ఊరంతా తిరస్కరించినటువంటి, ఊరంతా నువ్వు పాపివి అనేటువంటి ఆమె మాత్రము ప్రభు దగ్గరికి వచ్చింది, పాపాలు విడిచిపెట్టింది, క్షమించబడింది, సమాధానం కలిగింది, నీతి కలిగింది, పాపాన్ని విడిచిపెట్టి దేవుని చేత అవునండి ఆశీర్వదించబడి దేవుని చేత మరి ఆమె ఇంకా ఏం చేయబడి చెప్పండి, ప్రస్తుతింపబడి ఆమె ఏం చేసిందంటే తన ఇంటికి వెళ్ళి ఇంకో మాట చెప్పాడు యేసు ప్రభువు వారు. ఎంత చక్కటి మాట తెలుసా? సువార్త అనున్నది లోకమంతా ఎక్కడైతే ప్రకటిస్తారో అక్కడల్లా కూడా ఈమె పేరు ఏం చేయబడుతుందటండి? జ్ఞాపకార్థంగా ప్రస్తుతింపబడుతుంది, జ్ఞాపకార్థంగా ఆ పేరు చూసారా ప్రకటించబడుతుందని ప్రభువులు వారు చెప్పారు. సీమోన్ గురించి మనం చెప్తామా? చెప్పండి. అత్తరుగుడ్డు పగలు కొట్టి యేసు స్వామి యొక్క పాదాలు తుడిచినటువంటి మరియ పేరును మనము స్మరిస్తాం. ఎందుకంటే ఆమె మనకు ముంగుర్తుగా ఒక తల్లిగా ఉన్నది. మనకు కూడా ఒక బుడ్డి ఉంది, కన్నీరు బుడ్డి. మనకు కూడా ప్రభు పాదాల వద్దకు వెళ్ళి కన్నీరు కాచి, యేసు స్వామి నేను పాపిని, యేసయ్యా నేను పాపిని. చూడండి ఒకసారి ముగించే ముందు కొద్ది మాటలు మనం చదువుదాం. యోహాను సువార్త, యోహాను పత్రిక భాగము, ప్రభునందు పిల్లరా, యోహాను పత్రిక భాగము 1వ అధ్యాయము 7 నుంచి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారము అయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారు చెప్పుకునే యెడల మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికులుగా చేయవారు మగుదుము. మరియు ఆయన వాక్యము మీలో ఉండదు, ఆయన వాక్యం మనలో ఉండదు. వచ్చింది, తప్పు ఒప్పుకున్నది, క్షమింపబడింది, దేవుని యొక్క వాక్యం హృదయంలో చేర్చుకుంది. ఇప్పుడు ఆమె వెలుగులోకి వచ్చేసింది. వెలుగులోకి రావడమే కాదు కానీ దుర్నీతి అంతటిని తీసివేసుకుంది, పవిత్రాలుగా మార్చబడింది. ఇప్పుడు దేవుని చేత శబాష్ అనేటువంటి ఒక చక్కటి కీర్తి ఆమె పొందగలిగింది. అందుకని అంటున్నాడు, యేసు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపములను కూడా ఏం చేస్తుంది? ప్రతి పాపము సమస్త దుర్నీతి నుండి కూడా దేవుని యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రులుగా చేయగలుగుతుంది. ఈ లోకంలో దేనికి కూడా శక్తి లేదండి, దేనికి కూడా శక్తి లేదు. అగరబత్తులకు గాని, కర్పూరాలకు గాని, కొబ్బరికాయలకు గాని, నువ్వు అర్పించే ఏదైనా జలానికి గాని, లేదంటే నువ్వు చేసే ప్రదక్షిణ గాని, పొర్లుదండాలకు గాని, నువ్వు ఎక్కే కొండలు, మొక్కే బండలు ఏవి కూడా నేనేం చేయలేవంటే నీతిమంతుడిగా చేయలేవు. నీతిమంతుడిగా చేయాలంటే రక్తమే అవసరం. ఆ రక్తము కోడిదో, మేకదో, గొర్రెదో కాదు కానీ ఆ మేకము పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తమే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రక్తమై ఉండాలి? యేసు ప్రభు యొక్క రక్తము పాపము లేనటువంటి పురుషుని యొక్క రక్తమై ఉండాలి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అంబవశ్యం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగము. పరిశుద్ధుని యొక్క రక్తము, పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనము కడగబడతాము, పవిత్రులుగా మార్చబడతాం. మరి దేని ద్వారా కూడా పవిత్రులుగా మనము మార్చబడం. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము క్రీస్తు యొక్క రక్తంతో కడగబడితే పవిత్రులుగా మార్చబడతాం. ఎప్పుడైతే పవిత్రులుగా మార్చబడ్డామో వాక్యం మనలో ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం మనలో ఉందో వెలుగులో ఉంటాం. ఎప్పుడైతే వెలుగులో ఉన్నామో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉంటాం. అంటే ధన్యులం అవుతాం. అన్యులు అంటారు. అన్యులు అంటే ఎవరు? మనం ఏమనుకుంటాం? లోకంలో ఉన్న వాళ్ళందరూ అన్యులు అంటాం. అన్యులు కాదు, దేవుని ఎరగకుండా బతుకుతా ఉంటారే, దేవుడి దగ్గరే ఉండి వాళ్ళే అన్యుడు. వీళ్ళకంటే బయట ఉన్నటువంటి వాళ్ళే ధన్యుడు. మనం ఆయన ఎరుగుదమన్న పేరు చెబుతాం కానీ ఆయనను ఎరగిన వారముగా బ్రతుకుతుంటాం. ఇక్కడ ఎరిగిన వారు కావాలి.
ఆ ఎరిగిన వారు ఎవరో వారే ధన్యులు. హల్లెలూయా. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనము అర్పణగా మన దేహాన్ని మనమే దేవునికి అర్పించుకోవాలి. అలాగా అర్పణగా యేసు స్వామి మన బ్రతుకులు సువాసన భరితంగా ఉండడానికి కలువరి శిలువ మీద అర్పణగాను సువాసనగాను అర్పించేస్తున్నాడని ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి అర్పణ అర్పించుకోవాలా. అది కయీను వలె ఉండకూడదు, కానీ హేబేలు వలె ఉండాలి. హేబేలు యొక్క రక్తము 8,000 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ భూమి మీద ఈనాటికి కూడా ఉండి ఏం చేస్తుందో తెలుసా? అది దేవుని ఏం చేస్తుందో తెలుసాటండి? మొరబెడుతూ ఉన్నది, అంటే స్తుతిస్తూ ఉన్నది, ఆరాధిస్తూ ఉన్నది. మరి నీ అర్పణ, నా అర్పణ ఎలా ఉన్నది ఆలోచన చేయాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఉంటున్నా. ఈరోజు ఒక ఆసామి సముద్రంలో పడిపోయాడు. ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయాడు. నావు పడిపోయిన వెంటనే ఆ వచ్చిన ఈత కొడుతూ తప్పటిగా కొట్టేసుకుంటా కాళ్ళు చేతులు అనుకుంటున్నాడంట, ఈ సముద్రంలో నుంచి కానీ నేను బయటపడితే, ఈ ప్రమాదంలో నుంచి ఏకంగా నేను 10 కాళ్ళు ఎడ్లు, 10 కాళ్ళు అంటే రెండు ఒక్కొక్క కాలి 2 ఉంటాయి కదా, అలా ఇచ్చేస్తాను. 10 కాళ్ళు అంటే 20 ఎడ్లు నేను ఇచ్చేస్తాను అనుకున్నాడంట. సముద్రం నుంచి బయటపడిపోయాడు. సముద్రం నుంచి బయటపడిపోయాడు. చాలా సంతోషమైంది. దేవుడా నువ్వు ఉన్నావు అనుకొని వెళ్తా ఉన్నాడంట. 10 కాళ్ళు ఎడ్లు దేవునికి ఇవ్వాలి, 10 కాళ్ళు ఎడ్లు బలిగా ఇవ్వాలని వెళ్తా మొత్తానికి బీచ్ నుంచి రోడ్డు మీద ఎక్కేసరికి 10 కాళ్ళు అంటే మా ఆవిడ గోలాడుతుందో ఏంటో, ఎక్కువగా ఉంది బడ్జెట్, ఇది 5 కాళ్ళు అందామని చెప్పేసి 5 కాళ్ళు ఎడ్లు అంటే అది 2 10. అలా వెళ్తా ఉండేసరికి ఊరు మొగానికి వచ్చాడు. ఊరు చివరికి వచ్చేవాడికి 5 2 10 అంటే మా ఆవిడ అస్సలు ఊరుకోదు. 5 అందాం, ఏమంటుందో చూద్దామని ఈది చివరికి వచ్చాడంటే, ఊరు నుంచి ఈది చివరికి వచ్చేవాడికి 5 ఎడ్లు అంటే అసలు ఆవిడ దాతృత్వం తెలిసిన ఆయన భయం వేసి వద్దు, 5 ఎడ్లు వల్ల కాదు, కానీ 2 మేకపోతులు ఇద్దామని అనుకున్నాడట. ఇది ఫిక్స్ అనుకున్నాడట. ఇంటికి వచ్చి తలుపు తీస్తా అనుకునేవాడికి 2 మేకపోతులు అంటే ఏమంటారో ఏంటో అని చెప్పేసి ఒకటి అందం ఈజీగా ఒప్పుకుంటుంది అనుకున్నాడట. ఎక్కడికి వెళ్ళావు రాత్రి నుంచి, కాలు కడుకండ్రా అన్నదంట. ఒకసారి భయం వేసిందంట, మేకపోతే అంటే ఏమంటారు ఏంటో, కోడిద్దామని అనుకున్నాడట. అదేదా ఏంటో వాళ్ళ మందిని స్నానం చేసిరా అన్నం పెడతాను అన్నదంట. రాత్రి సాయంకాలం 3 బాగాలేదేమో, కోడి అంటే పొట్టేలా ఉంది ఓ మీద అని చెప్పేసి, అదేదా కోడి కూడా ఒప్పుకోదు. కూడా దోశ శనగలకి వెళ్దాం దేవుడు అనుకున్నాడంట. ఎక్కడి నుంచి 20 కాళ్ళ దగ్గర నుంచి 10 కాళ్ళు, 10 కాళ్ళ నుంచి 5 కాళ్ళు, 5 కాళ్ళ నుంచి ఒకటి నుంచి 2 మేకపోతుల నుంచి కోడి దగ్గర నుంచి గుప్పుడు శనగలు, దోశలు శనగలు ఇద్దామని అనుకున్నాడంట. పొద్దున్న లేచిపోయాడు. ఏ అంటే సముద్రం పట్టుకున్నాను, మొక్కుకున్నాను. ఏం మొక్కున్నావు అన్నదంట. ఏం మొక్కున్నాను, దోశలు శనగలు ఇస్తాను అన్నాను దేవుడికి అన్నదంట. రా స్నానం చేసిరా, దోశలు పట్టాను నేను వేసిందంట. శనగలో వాసన వస్తుంటది కదండి, నడుస్తాం గుడికి వెళ్తున్నాడు శనగలు పట్టుకొని, భార్య ముందర నడుస్తుంది. శనగల వాసనకి టంట్ అయిపోతున్నాడు. ఒక్కొక్క శనగ ఏం చేస్తాడంటే నోట్ వేసుకుంటున్నాడు. కొండ ఎక్కాడు. దేవుడికి ఇవ్వడానికి ఉది చేతులు తప్ప ఒకటి కూడా ఆయన్ని మిగలేదు. ఎంత చక్కటి అర్పణ, ఎంత చక్కటి బలి చెప్పండి. ఈ అర్పణ, ఈ బలి కాదు, హేబేలు శ్రేష్టమైన అంటున్నాడు. ఏమంటాడు? శ్రేష్టమైన. నీ అర్పణ ఎలా ఉండాలో తెలుసా? నీ కానుక ఎలా ఉండాలో తెలుసా? నీ కృతజ్ఞత కానుక ఎలా ఉండాలో తెలుసా? నీ దశమ భాగం ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైన రీతిలో ఆ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు చూచి సంతసించేలా ఉండాలి. గాని ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యంతో మమ్మల్ని నింపినందుకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. యెరూషలేమును కాచి కాపాడండి. స్తోత్ర. మీ రక్తం చేత మమ్మల్ని కడగండి. ఆ నూతన యెరూషలేమును ప్రవేశపెట్టండి. ఆ నిత్యత్వమునకు నడిపించండి. మారు మనసు లేని వారికి మారు మనసు, బాప్తిస్మం లేని వారికి బాప్తిస్మమును దయచేయండి ప్రభువా. మీ ప్రేమ ఎరిగినటువంటి వారికి మీ ప్రేమను అనుగ్రహించండి. స్తోత్ర. వాక్యం స్థానికంగాను దూరతీర ప్రాంతాల నుంచి విన్నటువంటి వారిని కూడా వాక్యం చేత కదిలించమని, వారి హృదయాలలో ప్రభా మార్పును దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసునామాన్ని అడిగి మిక్కిలి వినయంగా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉన్నది గాక.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.